హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీ ఇంట్లో ఏ నాన్ వెజ్ చేసుకుంటున్నారో మాకైతే చెప్పేసేయండి. మేమైతే ఈరోజు బయటికెళ్ళేసి తలకాయ కూర తెచ్చుకున్నాము. ఎందుకంటే నా తలకాయ తిని తిని మా వైఫ్‌కి బోర్ కొట్టిందంట. అందుకని చెప్పేసి బయటికెళ్ళేసి మేక తలకాయ తెచ్చుకున్నాము. ఈరోజు మీ ఇంట్లో చేపలు తెచ్చుకున్నారా? లేకపోతే ఇంకేమైనా స్పెషల్‌గా నాన్ వెజ్ తెచ్చుకున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా వైఫ్ ఈరోజు నాన్ వెజ్ ఎలా చేస్తుందో ఈ వీడియోలో మీరు చూసేయండి. తలకాయ కూర కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ తలకాయ కూర, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కారం, సాల్ట్, గరం మసాలా. ఇప్పుడు ఫ్రెండ్స్ కర్రీ ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఈ కూరని ఉడకబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసి ఉడకబెడతాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోండి. ఎందుకంటే ఇందులో బోన్స్ ఉంటాయి కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మనం ముందుగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నామంటే కర్రీ తొందరగా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొంచెం పసుపు కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ కర్రీలో వేస్తాం కదా, లేకపోతే పసుపు వాసన ఉంటుంది. కొంచెం సాల్ట్, ముక్క ఉడికేందుకు సాల్ట్ కొంచెం చాలు ఫ్రెండ్స్. ఓకేనా? వేసిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి. ఎందుకనంటే కింద అడుగు అంటకుండా ఉడకాలి కదా, అందుకు కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించుకో. ఫ్రెండ్స్, నేను కుక్కర్ మూత పెట్టేశాను. ఎప్పుడు గ్యాస్ మీద పెడుతున్నాను. ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అప్పుడైతే కర్రీ రెడీ అయిపోతుంది, ఉడుకుతుంది, ముక్క కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఫ్రెండ్స్, ముక్క అయితే ఉడికిపోయింది. నేనైతే 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచాను. చూడండి ఎలా ఉడికిపోయిందో. చాలా మెత్తగా ఉంది. తుంచుదామంటే బాగా కాగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఓకేనా? ఇప్పుడైతే కర్రీ ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించుకున్నాను. గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ ఇంకిన తర్వాత ఆయిల్ వేస్తాను. వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీ కర్రీ ఎంత ఉంటే అంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. 2 బగారా ఆకులు, కొంచెం జీలకర్ర, రెండు పచ్చిమిర్చి చీలికలు, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం పసుపు కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక ముక్క ఉడికించేటప్పుడు కుక్కర్లో వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కటే టమాటా తీసుకోండి, పెద్దదైతే. చిన్నవి అయితేనే 2 తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు, టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? నేనైతే ఒకటే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయాయి. టమాటా కూడా బాగా వేగింది. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అల్లం అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న తలకాయ కూరని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్రెండ్స్, కర్రీ అయితే వేగిపోయింది. నాదైతే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు నేనైతే కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం వేసుకోండి. నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు
2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కర్రీ గ్రేవీ కన్నా పులుసు అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. బాగా పులుసు మరిగితే అందులో ముక్క ఉడికిన తర్వాత కూర తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో బాలింతలకి ఈ కర్రీ చాలా బాగా పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఎందుకనంటే అప్పుడే పుట్టిన బాలింత చిన్న పిల్లోడు ఉంటారు కదా, తన మెడ నిలబడటానికి ఈ కూరని పెడితే తన మెడలు నిలబెడతారని చెప్పేవారు. నేనైతే బాగా తిన్నాను. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. నేను ఏ విధంగా చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాను తెలుగు వ్లాగ్స్.